ఈశ్వర, నువ్వు నాకు కట్టినటువంటి ఆ మంగళ సూత్రము ఇంకేం మాట చెప్పిందో చూడండి. మంగళ సూత్రము ఎంత మదినమ్మెనో, గుండెలో దాచుకున్నది ఆ తల్లి. మన ఇంట్లో పెళ్ళైతే చాలా విచిత్రములైనటువంటి ఘటనలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువ నరదృష్టి దేనికి తాకుతుంది అంటే మంగళసూత్రములకే తాకుతుంది. ఆ మంగళసూత్రములకు ఎప్పుడైతే నరదృష్టి తాకుతుందో ఇంకా స్త్రీ సౌభాగ్యము ఆవిరైనట్టే లెక్క. అందుకనే మీరు పెళ్లిళ్ళలో చూడండి, మంగళసూత్రమును ఒక కొబ్బరి డోరులో పెట్టి ఇంకొక డోరును దాని మీద బోర్లించి ఎవ్వరికీ కనిపించకుండా మేనమామ అందరి దగ్గరికి తీసుకువెళ్తాడు. అంతెందుకు, కన్న తల్లిదండ్రులు కూడా చూడరండి, డోలు మీద డోలు వేసేస్తారు. ఎప్పుడైతే దాని లోపల పూజ జరిగి అయ్యగారు దాన్ని డోలులో మూసేస్తారు, ఇంకా ఎవరు చూడడానికి వీలేదు. సాధారణంగా ఆడవాళ్లకు పక్కింటి ఆవిడ పేరెంటానికి పిలిస్తే వెళ్ళి వెళ్తారు అందరూ. అలవాటు ఏమిటి, పిలిచింది కాబట్టి పసుపు కుంకుమలకు వెళ్తారు. ఈవిడ అడగక మునిపే ఇదిగోనమ్మా అని ఇట్లా మంగళసూత్రం చూపిస్తూ ఉంటారు. దీనికి కూడా పసుపు కుంకుమ. ఆవిడ కూడా ఇలా పసుపు కుంకుమ ఇలా పట్టుకొని నువ్వు తీస్తే పెడతా అన్నట్టుగానే నిలబడుతుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో కట్టిన భర్త తప్ప మరొక స్త్రీ కూడా మంగళసూత్రమును చూడడానికి వీలు లేదు. పురుషుల సంగతి చెప్పనవసరం లేదు.